అండి, నమస్తే. నేను మీ భాగ్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్న కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇది చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం పదండి. ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఇదంతా మొత్తం నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో వచ్చేసి ముందుగా రుచికి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలని. ఇది వచ్చేసి కొంచెం తుంచినట్లు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుందండి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 వరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. ఇవి కొంచెం కారం ఉన్నాయి, మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇది 2గా చీల్చుకొని ఒక 3 వరకు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 లెమన్ పిండుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది. సో ఇవంతా కూడా బాగా మిక్స్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసి ఒక 1 అవర్ పట్టు బాగా నానబెట్టుకోవాలండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం రైస్ అనేది నానబెట్టుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నార్మల్ రైస్, మీరు కావాలంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనము 1/2 kg మటన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg వరకు రైస్ తీసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇదైతే మనకి కొలతల ప్రకారం అయితే ఒక 1/2 kg రైస్ వరకు ఉంటుందండి. 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఇవంతా కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మనం ఇది కుక్కర్లో రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ. సో ఈ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. సో మీరు కంప్లీట్గా ఆయిల్ అవసరం లేదనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ పువ్వా అండ్ బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా అండ్ ఇలాచీ, మరాఠీ మొగ్గ యాడ్ చేసుకున్నానండి, అనాసపు. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా వేయించుకోవాలండి. సో ఈ హోల్ మసాలా అంతా కొంచెం వేగిన తర్వాత ఒక పెద్దవి 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. సో ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లోకి వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం వేయించుకోవాలండి. సో ఈ ఆనియన్స్ అంతా కలర్ చేంజ్ అయ్యాయి. సో ఇందులో నేను కొన్ని ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకుంటున్నాను. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా ఉంది కదండి, అదంతా కూడా ఇది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కుక్కర్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ మటన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. సో అప్పుడే మనకి ఆయిల్లో బాగా మగ్గితే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకి అంతా బాగా పడుతుందండి. సో ఆయిల్లో ఒక 5-10 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో మనం రైస్ ఏ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. ఒక 8 to 9 విజిల్స్ పెట్టుకుంటే మనకి ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. ఓకే, మనకి విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. చూసారా, మనకి ముక్క కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. ఓకే, ఇందులోనే మనకి ఒక 1/2 గ్లాస్ వరకు గ్రేవీ అనేది వస్తుందండి. సో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి రైస్ 1 అవర్ పాటు. సో ఇప్పుడు ఆ రైస్ అంతా కూడా డ్రైన్ చేసేసి మొత్తం ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి.
సో ఇప్పుడు మనం నార్మల్ రైస్ తీసుకున్నాను కదండి, సో 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. సో ఆల్రెడీ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ హాఫ్ గ్లాస్ వరకు ఉంది కాబట్టి, సో నేను ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ చొప్పున మొత్తం 3.5 గ్లాస్ తీసుకుంటే సరిపోతుందండి. సో నేను ఇప్పుడు 3.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. సో ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి సాల్ట్, ఉప్పు, కారం చెక్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు అన్నీ చెక్ చేసిన తర్వాత పైన కొద్దిగా పుదీనా అండ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా పైన వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 1 to 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి. సో మనకి విజిల్ కంప్లీట్ అయిపోయిందండి. చూసారా, మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో పీసెస్ కూడా మనకి చక్కగా ఉడికాయి, రైస్ కూడా పొడి పొడిగా చక్కగా ఉందండి. సో ఇదంతా కూడా సర్వ్ చేసేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అండ్ స్పైసీ మటన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నాం. ఇలా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సండే మొత్తం మనం ఈ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.